నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా ఘనంగా తెలుగు రాష్ట్రాల నాటక పోటీల నిర్వహణకు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని కొప్పోలు గ్రామం సిద్ధమవుతుంది. కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొప్పోలు కళా పరిషత్ 7వ వార్షికోత్సవాన్ని అన్న నందమూరి తారక రామారావు 102వ జయంతిని వైభవంగా నిర్వహించడానికి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాట్రగడ్డ రఘుపతి తెలిపారు. తెలుగు రాష్ట్రాల నాటక పోటీలకు సంబంధించిన బ్రోచర్ను శుక్రవారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాట్రగడ్డ రఘుపతి మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొప్పోల్లో ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 12 గంటల వరకు నాటక పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. పోటీల నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు చేశామన్నారు. పోటీలను వీక్షించడానికి వచ్చే మహిళలకు చీరలను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సురభి ప్రభావతి గారిని సన్మానించనున్నట్లు చెప్పారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి నాటక పోటీలను తిలకించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు వెంకటస్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా భారీ ఎత్తున నాటక పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నో కళా పరిషత్తులు తమ నాటికలతో అలరించనున్నాయన్నారు. ఈ సందర్భంగా కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పారా రమేష్ మాట్లాడుతూ పోటీలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో పాల్గొనడానికి వచ్చే కళాకారులకు మంచి వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై నాటక పోటీలను తిలకించాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు సాధినేని, ప్రధాన కార్యదర్శి ఈదర బలరామయ్య, కోశాధికారి తాటిపర్తి పుల్లారెడ్డి, కార్యదర్శి దాసరి జయరావు, ప్రచార కార్యదర్శి కోవెలకుంట్ల బాలకోటయ్య, సభ్యులు ఉన్నమ నరసింహారావు, దివి రమేష్, పసల బ్రదర్స్, గద్దల శ్రావణ్, నడికోటి శ్రీనివాసరావు, బలగాని కోటేశ్వరరావు, షేక్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కొంచెం మా కొంచెం ఏర్పలేదు మా అది చూడండి అది చూడండి ఒకసారి అన్న వీడియో ఏం కెమెరా మావయ్య బాగా నువ్వు ఓకే డన్. ఇప్పుడు నువ్వు కూడా నిలబడి వీడియోలోకి వస్తావు అమ్మకరా వీడియో తిని తర్వాత ముందుగా కొప్పోలు కళా పరిషత్ తరఫున అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు చాలా సుపరిణామం. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ కొప్పోలు కళా పరిషత్ బ్రోచరు ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులందరూ, ఇతర రాజకీయ పార్టీ వారు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కళాకారులు కానివ్వండి, కళాభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వీక్షించి వారి వారి అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేస్తే కొప్పోలు కళా పరిషత్ సంబంధించి భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 8 గంటల నుండి 12 గంటల వరకు ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 28వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దీంట్లో మహిళలకి చీరలు ఉచితంగా బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులందరినీ కూడా
గౌరవించడం జరుగుతుంది. అలాగే సురభి ప్రభావతి గారిని సన్మానించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ప్రతి సంవత్సరం మనము ఎన్టీఆర్ జన్మదిన పురస్కారం సందర్భంగా మనం మహానాడు ఒక పండుగగా జరుపుకుంటున్నాం. అదే సందర్భంగా మన కొప్పోలు రఘుపతి గారు, కొప్పోలు కళా పరిషత్తు అధ్యక్షులైనటువంటి రఘుపతి చౌదరి గారు ప్రతి సంవత్సరము కళా పరిషత్తును నిర్వహించడం జరుగుతుంది. ఆయనకి చాలా అభినందనలు. ఆయన ఆ కళా పోషకుడుగా అది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నాడు. కాబట్టి కొప్పోలు గ్రామం తరఫున రఘుపతి చౌదరి గారిని అభినందిస్తున్నాము. మనం ఈ సంవత్సరం కళా పరిషత్తుకి అనేక నాటికలు జరుపుకుంటున్నాం. మనము అందరూ ప్రేక్షకులంతా వచ్చి ఈ నాటికల్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ నెల 28వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహానాడు ఎలా నిర్వహిస్తాం అట్నే కొప్పోలు నుంచి కొప్పోలు కళా పరిషత్తు మన మాజీ సర్పంచ్ రఘుపతి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. దీంట్లో ఒక నాటకాలు 28వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నాటకాలు పోటీలు జరుగుతాయి. దీంట్లో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరడమైంది. అందరికీ అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.